అసలు దేవుడు ఎవరు? ఎక్కడుంటారు? దేవుడు మనకి ఎందుకు కనిపించడం లేదు? అన్న విషయాలన్నిటి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ప్రశ్నలు అందరిలో కూడా తలెత్తుతుంటాయి కదా. అసలు దేవుడంటే ఎవరు? ఎక్కడుంటారు? ఎందుకు మనం ఆ భగవంతుని కళ్ళతో చూడలేం? చిన్నప్పటి నుంచి మనకి ఎన్నో సందేహాలు. గుడిలో ఉన్న విగ్రహమే దేవుడా? లేక ఆకాశంలో ఎక్కడైనా ఉంటారా? చాలామంది ఈ ప్రశ్నలకు సరైన సమాధానం దొరకక నమ్మకంతోనే జీవితాన్ని గడిపేస్తారు. కానీ హిందూ ధర్మం, మన వేదాలు, ఉపనిషత్తులు ఈ ప్రశ్నలకు కేవలం నమ్మకం కాదు, తర్కంతో కూడిన లోతైన జ్ఞానంతో నిండిన సమాధానాలు ఇస్తున్నాయి. ఇది కేవలం భక్తి గురించి కాదు, మన ఉనికి యొక్క అసలైన సత్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇందులో మొదటి ప్రశ్న, అసలు దేవుడంటే ఎవరు? ఈ ప్రశ్నకు మన పురాతన శాస్త్రాలు చాలా అద్భుతమైన సమాధానాలు ఇచ్చాయి. మనకు మొత్తం 4 వేదాలున్నాయి కదా. ఈ 4టిలో అత్యంత ప్రాచీనమైనది ఋగ్వేదం. ఇందులో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. ఏకం సత్విప్ర బహుదా వదంతి. అంటే సత్యం అనేది ఒక్కటే, కానీ జ్ఞానులు, పండితులు దాన్ని వేరువేరు పేర్లతో పిలుస్తారు. మనం శివుడని, విష్ణువని, అమ్మవారు అని రకరకాల పేర్లతో పిలుస్తున్నా అవన్నీ ఒకే శక్తి యొక్క వేరువేరు రూపాలని ఋగ్వేదం స్పష్టంగా చెబుతుంది. దేవుడు అనేది ఒక ప్రత్యేకమైన వ్యక్తి కాదు, అది ఒక సర్వవ్యాపకమైన చైతన్యం. మన ఈ విశ్వాన్ని నడిపిస్తున్న ఒక శక్తి. మనం భక్తితో ఏ రూపంలోనైనా ఆయన్ని పిలవవచ్చు, కానీ అంతిమంగా అది ఒకే శక్తి. వేదాలలో జ్ఞానాన్ని ఇంకా లోతుగా వివరించినవి ఉపనిషత్తులలో మహావాక్యాలు అని కొన్ని సూత్రాలున్నాయి. వీటిలో అద్భుతమైన సూత్రం తత్వమసి, అంటే నువ్వు అదే అయి ఉన్నావు. ఇక్కడ తత్ అంటే ఆ బ్రహ్మం, ఆ సర్వవ్యాప్త చైతన్యం. త్వం అంటే నువ్వు, అంటే నీలో ఉన్న ఆత్మ. ఈ మహావాక్యం ఏం చెబుతుంది అంటే ఈ విశ్వం మొత్తాన్ని నడిపిస్తున్న ఆ పరమాత్మ నీ లోపల నిక్షిప్తమై ఉన్న ఆత్మ. ఈ రెండు వేరువేరు కాదు. నీలో ఉన్నది, ఈ విశ్వంలో ఉన్నది ఒకే శక్తి. నువ్వు ఈ ప్రపంచంలో ఒక అద్భుతమైన భాగం. మనందరినీ కలుపుతున్న ఆత్మ ఒకటే. అందుకే మనం జై శ్రీరామ్ లేదా నమస్కారం అని చెబుతూ ఉంటాం. మన ఎదుటి వ్యక్తిలో ఉన్న దైవత్వాన్ని గౌరవిస్తాం. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీత కూడా ఇదే విషయాన్ని ఇంకా స్పష్టంగా చెబుతుంది. అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయశ్చితః అని అంటారు. అంటే ఓ అర్జున, నేను అన్ని జీవుల హృదయాల్లో ఆత్మగా ఉన్నాను. ఈ శ్లోకం మనకు ఏం చెబుతుంది అంటే దేవుడు ఎక్కడో ఒక నిర్దిష్టమైన చోట కూర్చొని లేడు. ఆయన మనలోనే, ప్రతి జీవిలోనే ఒక ప్రాణశక్తిగా, ఒక సాక్షిగా ఉన్నారు. మనం తీసుకునే ప్రతి శ్వాసలో, మనం చేసే ప్రతి పనిలో, మనం ఆలోచించే ప్రతి ఆలోచనలో ఆయన మనతోనే ఉన్నారు. అందుకే మనం ప్రతి జీవిని గౌరవించాలి. ఇప్పుడు దేవుడు ఎవరు? మనకు కొంత స్పష్టత వచ్చింది కదా. మరి ఆయన ఎక్కడ ఉన్నారు? ఆయనకు ఒక ఇల్లు ఉందా, లేదా అంతటా ఉన్నాడా? దీనికి కూడా మన శాస్త్రాలు అద్భుతమైన సమాధానాలు ఇచ్చాయి. మన యజుర్వేదం ఏం చెబుతుందంటే దేవుడు సూర్యుడిలో ఉన్నాడు, గాలి ప్రవాహంలో ఉన్నాడు, సముద్ర తరంగాల్లో ఉన్నాడు. దీని అర్థం ఆయనకు ఒక నిర్దిష్టమైన నివాసం అనేదే లేదు. ఆయన ఈ విశ్వం మొత్తంలో ఒక శక్తిలాగా వ్యాపించి ఉన్నారు. గాలి లేకుండా మనం జీవించలేం. సూర్యుడు లేకుండా ఈ భూమిపై జీవం లేదు. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి శక్తి దైవత్వానికి ప్రతిరూపమే. అందుకే మన పూర్వీకులు నదుల్ని, చెట్లను, సూర్యుడిని పూజించేవాళ్ళు. వారు ఆ శక్తిని గుర్తించారు, గౌరవించారు. శ్రీమద్భాగవతంలో భగవంతుడు 3 రూపాల్లో ఉంటాడని వివరించారు. మొదటిగా బ్రహ్మం. ఇది దేవుడి యొక్క నిరాకార రూపం. ఒక శక్తిలాగా, చైతన్యంలాగా ఈ మొత్తం విశ్వంలో వ్యాపించి ఉన్నది. మనం ఎన్నో పేర్లతో పిలుస్తున్న అన్నిటికీ మూలం ఇదే. తరువాత అంతర్యామి. ఇది దేవుడి యొక్క అంతర్గత రూపం. ఆయన ప్రతి హృదయంలోనూ, ప్రతి జీవిలోనూ ఒక ఆత్మగా, సాక్షిగా, అంతర్గత ప్రేరేపకుడిగా ఉంటాడు. ఈ అంతర్యామి మనకు సరైన మార్గాన్ని చూపిస్తాడు, మనల్ని గమనిస్తూ ఉంటాడు. చివరిగా భగవాన్. ఇది దేవుడి యొక్క వ్యక్తిగత రూపం. భక్తులు ప్రేమతో పిలిచినప్పుడు ఆయన ఒక ప్రత్యేకమైన రూపంలో దర్శనమిస్తారు. మనం గుడిలో చూసే విగ్రహాలు, మనం పూజించే దేవతలు, ఇవన్నీ కూడా భక్తుల భక్తికి అనుగుణంగా భగవంతుడు తీసుకునే రూపాలే. కాబట్టి దేవుడు గుడిలో ఉంటాడా అంటే అవును. ఆయన మన హృదయంలో ఉంటాడా అంటే అవును. ఆయన అంతటా ఉంటాడా అంటే అవును. ఈ 3 రూపాలు ఒకదానితో ఒకటి వేరు కాదు, ఒకే సత్యం.
దీని యొక్క విభిన్న వ్యక్తీకరణలు ఇప్పుడు మనకు దేవుడు ఎవరు, ఎక్కడ ఉన్నాడు అన్నది అర్థమైంది కదా. మరి అత్యంత ముఖ్యమైన ప్రశ్నకు వద్దామా? ఆయన మనకు ఎందుకు కనిపించరు? మనం ఆయన్ని ఎందుకు చూడలేం? మన కళ్ళు చాలా అద్భుతమైన సాధనాలు, కానీ వాటికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అవి కేవలం భౌతికమైన కంటికి కనిపించే వాటిని మాత్రమే చూడగలవు. మీరు ఈ గదిలోని గాలిని చూడగలరా? చూడలేరు కదా. మీరు విద్యుత్ శక్తిని చూడగలరా? లేదు కదా. కానీ అవి ఉన్నాయి అని మనకి తెలుసు. వాటి యొక్క ప్రభావాలను మనం అనుభూతి చెందగలం. దేవుడు కూడా అంతే. ఆయన భౌతిక రూపాన్ని మించిన ఒక సూత్రం, ఒక శక్తి మన కళ్ళు అలాంటి సూక్ష్మమైన శక్తివంతమైన చైతన్యాన్ని చూడలేవు. మన ఉపనిషత్తులలోని ఒక ముఖ్యమైన సూత్రం నేతి ఏంటి అంటే, దేవుడు ఇది కాదు అది కాదు అంటే ఆయన ఏ ఒక్క రూపానికి లక్షణానికి పరిమితం కాదు. మనం ఆయన్ని ఒక మనిషిలాగా, ఒక జంతువులాగా లేదా ఇంకేదైనా సరే వస్తువులాగా ఊహించలేము. ఆయన అన్నిటికీ అతీతం. అందుకే ఆయన్ని కళ్ళతో చూడలేము. దేవుణ్ణి చూడడానికి మనకు భౌతిక కళ్ళు కాదు, భక్తితో కూడిన జ్ఞాన దృష్టి కావాలి. అది బయట కనిపించదు, మన అంతరంలోనే ఉంటుంది. దీనికి భగవద్గీతలో ఒక గొప్ప ఉదాహరణ ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించారు. కానీ అర్జునుడు తన సాధారణ కళ్ళతో ఆ అద్భుతమైన రూపాన్ని చూడలేకపోయాడు. అప్పుడిక శ్రీకృష్ణుడు అతనికి దివ్య దృష్టి ప్రసాదించారు. ఆ దివ్య దృష్టితో మాత్రమే అర్జునుడు ఆ విశ్వరూపాన్ని చూడగలిగాడు. ఈ కథ మనకి ఏం చెబుతుంది అంటే, దేవుణ్ణి చూడాలంటే కేవలం కళ్ళు చాలవు, ఒక దివ్యమైన దృష్టి కావాలి. ఆ దృష్టిని మనం ధ్యానం ద్వారా, భక్తి ద్వారా, జ్ఞానం ద్వారా మాత్రమే పొందవచ్చు. ఇంతవరకు మనం తెలుసుకున్నది ఇదే. దేవుడు అణువణువులోనూ ఉంటాడు. నువ్వే అలాగా ప్రతి జీవిలోనూ ఉంటాడు. దేవుడు ఎందుకు కనిపించడం లేదు? ఎందుకంటే ఆయనను కళ్ళు కాదు, హృదయంతో, జ్ఞానంతో చూడాలి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు, అహ ఆత్మ గుడాకేశ సర్వభూతాయశః స్థితః. నేను అన్ని జీవుల హృదయంలో ఆత్మగా ఉన్నాను. ఈ సత్యాన్ని ఎవరైతే నిజంగా అర్థం చేసుకుంటారో వాళ్ళు దేవుణ్ణి కేవలం గుడిలో మాత్రమే కాదు, ప్రతి శ్వాసలో, ప్రతి జీవిలో చూస్తారు. వారు ప్రతి జీవిని గౌరవిస్తారు, ప్రతి పనిని దైవంగా భావిస్తారు. మరి మీరు దేవుణ్ణి ఎక్కడ వెతుకుతున్నారు? మీ లోపల లేక బయట? మీ ఆలోచనలు, మీ అనుభవాలు అవన్నీ కూడా మీరే ఆలోచించండి. ఖచ్చితంగా మీకు అర్థమవుతాయి. మీరు దేవుణ్ణి బయట వెతుకుతున్నారా, అసలు దేవుడు ఉన్నారా లేదా అన్న విషయాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒకే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.